విషయంలోనూ ఏం చేస్తారంటే ఆయన యొక్క ప్రేమను మనకు లోటు లేకుండా వెనక్కు తగ్గకుండా ఆయన చూపుతూ ఉంటాడు, పంచుతూ ఉంటాడు. దేనికి? దేనికంటే నీ యొక్క ప్రతి అవసరత ఆయన తీర్చాలని, నేనే చెయ్యాలి, నేనే గెలిపించాలి, నేనే నీ చేత కీర్తింపబడాలి అనే ఒక ఆశ అయింది. అలాగే దేవుని యొక్క ప్రతి విషయము మన మీద దేవుని యొక్క ప్రేమ ఎలా చూపుతున్నారో, మన యొక్క ప్రతి అవసరత కూడా మనము దేవునిలోనే తీర్చుకోవాలి. మనము దేవుడు ఉన్నాడు అని తెలుసు, కానీ దేవుని మీద ఆధారపడి మన అవసరతలు తీర్చుకోం. మనం ఎంతసేపు కూడా దేవుని నుండి బయట, ఆ రింగు బయటే ఆలోచిస్తూ ఉంటాం. విశ్వాసముతో, నిరీక్షణతో దేవుని యొక్క వాక్కును గెలిపిస్తూ, దేవుని నామాన్ని ఘనపరుస్తూ, దేవుని నామాన్ని కీర్తిస్తూ, మన ప్రతి అవసరతను ప్రార్థన విజ్ఞాపనలతో ఆయనకు తెలియచేసి తీర్చుకోవాలి అనే ఆశ నుండి మనం బయట రింగ్లోనే తిరుగుతూ ఉంటాం. కానీ ఆయనలో హద్దుల్లో, ఆయన ప్రేమలో, ఆయన హద్దుల్లో మనం ఉండి ప్రతి అవసరతను మనము తీర్చుకోం. కానీ మన ప్రతి అవసరత కూడా ప్రభునందు మాత్రమే విశ్వాసం ఉంచి తీర్చాలి. తీర్చుకోగలిగేలా ప్రతి మానవుడు కూడా సిద్ధపడాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ చూస్తే ఏలియా మనకు కనపడతాడు. ఏలియా మనకు కనపడతాడు. ఎలాగూ అంటే, ప్రతి దేవుడు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదండి. దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని కూడా మనము నెగ్లెక్ట్ చేయకూడదు. మనము దేవుడు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని కూడా, దేవుడు చెప్పిన ప్రతి చిన్న విషయాన్ని కూడా మనము వెంటనే దాన్ని అమలు చేసుకోవాలి. వెంటనే దాన్ని మనము అనుసరించాలి. దేవుడు చెప్పిన ఏ విషయాన్ని కూడా మనము తీసివేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు. ఏం చేయాలంటే వడివడిగా దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను, దేవుడు చెప్పిన ప్రతి పనిని వడివడిగా చేసుకుంటూ దినము ముందే మనము ముందుకు అడుగులు వేయాలి. చూడండి, ఏలియాకి చెప్పాడు, ఏలియా ఆమెతో ఇట్లా భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. ఒకరోజు దేవుడు ఏలియాకి చెప్తాడు, కెరూతు వాగు దగ్గరకు నువ్వు వెళ్ళమని చెప్పగానే ఏలియా ఒక వారం తర్వాత వెళ్ళాడండి. ఏమండి, చెప్పగానే ఎక్కడికి వెళ్ళిపోయాడు? హల్లెలూయా. చెప్పగానే వెళ్ళిపోయాడండి. అది చెప్పగానే కెరీతు వాగు దగ్గరకు వెళ్ళిపోయాడు. అది దేవుని మాటను గెలిపించడం అంటే, అది దేవుని మాటను అనుసరించి, దేవుని మాటను అది చక్కగా ఏలియా నీవు కెరీతు వాగు దగ్గరకు వెంటనే వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే వెంటనే వెళ్ళిపోయాడు. అక్కడ నువ్వు వెళ్ళిన తర్వాత అక్కడకు, అయ్యా కెరీతు వాగు దగ్గర ఎవరుంటారు అంటే, ఆ నీళ్ళు నువ్వు తాగాలి, నీకు ఆహారం నేను పంపిస్తానంటే ఎవరు పంపిస్తారో అని ప్రశ్న వేయలేదు, ఆలోచించలేదు. వడివడిగా నడుచుకుంటూ
కెరీతు వాగు దగ్గరకు వెళ్ళిపోయాడు. అక్కడ వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగింది? పొద్దున పూటకు ఒక కాకేమో ఆహారం, సాయంత్రం ఒక కాకేమో ఆహారం. చూడండి, దేవుడు పోషించగలిగిన వాడు కనుక దేవుడు ప్రతి విషయమును కూడా చెప్పిన వెంటనే చేయించగలిగిన వాడు, చేయించగలిగే సమర్థత ఉన్నవాడు. కనుక మన ప్రతి అవసరతలకు మనము ప్రభువు మీదే విశ్వాసము ఉంచాలి. ప్రభువునే మనము ఆధారపడాలి, ఆనుకోవాలి. ఇక్కడ కనుక మనం గమనిస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ కాకులు ఏం చేస్తాయంటే ఆ రొట్టెను, ఆ మాంసాన్ని ఏలియాకి ఆహారంగా తీసుకువెళ్తాయి. అక్కడ చూడండి 6వ వచనము అలా చదివితే, అక్కడ చూడండి 3వ వచనం నుంచి 6వ వచనం 10వ వచనం వరకు చదివితే మీకు అక్కడ స్టోరీ తెలుస్తుంది. అక్కడ ఉదయం 8 గంటలకేమో ఒక్కాకి రొట్టెని తీసుకొస్తుంది, సాయంత్రం పూట 5 గంటల ఆ మధ్యేమో ఒక్కాకి మాంసాన్ని తీసుకొస్తుంది. చూడండి, పొద్దునేమో వెజిటేరియన్, సాయంత్రం ఏమో నాన్ వెజిటేరియన్. ఏది కూడా అక్కడ తీసుకువస్తాయి కాకులు అతని యొద్దకు అసలు ఆహారం తేవడమే గొప్ప కాదండి. అసలు కాకులు బుద్ధిగలయా? అది ఎలాంటివి అయ్యి? అసలు చిక్కుడుగా కనపడితే చిక్కుడుగా ఇత్తనాలు ఎత్తుకుపోతాయి. అసలు ఏదైనా ఎత్తుకుపోయి చింతకాయలు చూసారా ఎట్ట తినేస్తాయో కాకులు, చేమతమ్మకాయలు. అట్లా ఏదైనా సరే ముందర ఎత్తుకుపోయి చెట్టు పైన పెట్టుకుని ఎవరికి కాకుండా చేస్తాయి, ఎవరికి ఉపయోగపడకుండా చేస్తాయి. అసలు కాకులు ఒక రొట్టెను తేవటమే ఒక అద్భుతం అయితే అసలు ఆహారం తేవటమే ఒక అద్భుతం కాకి. ఎందుకంటే దాని మైండ్ సరిగ్గా ఉండదు, అసలు అది మంచిది కాదు, దానికి పెట్టే బుద్ధి ఉండదు, అంత ఎత్తుకుపోయే బుద్ధే. ఎట్ట ఎత్తుకుపోద్ది అనుకున్నారు? చిన్న పిల్లల నెత్తి మీద గీరేసి ఎత్తుకుపోద్ది, నెత్తి మీద పొడిసి గీరేసి రెక్కలతో కొట్టేసి ఎత్తుకుపోద్ది. పావురం ఎత్తుకుపోయిద్దా? చిలక ఎత్తుకెళ్ళిద్దా? ఎత్తుకుపోదు, కాకే. ఇది దేవుని మాటను విని ఆహారం తేవడమే గొప్ప. ఈ గొప్ప సరే రొట్టె ముక్క తెచ్చింది, అదొక అద్భుతం అనుకుందాం. కానీ అసలు మాంసం ముక్క తేవడం అంటే ఎంత అద్భుతం అండి. ఏమండి, ఏదో వెజిటేరియన్ ఏదో అరటికాయో లేకపోతే ఏ క్యారెట్ మొక్కో ఏ దుంపో ఏదో తెచ్చిందంటే మనం సర్లే ఓకే గ్రాంటెడ్ అనుకుంటాం. అస్సలు మాంసం మొక్క తెచ్చి ఏలియాకి ఇచ్చిందంటే ఎంత వినయ విధేయత అండి, ఎంత అద్భుతం అండి. దేవునికి మహిమ కలుగును గాక. అసలు అదొక అసలు పెద్ద అద్భుతమే అనుకోవాలి. ఎందుకంటే మాంసం దగ్గరే చాలా వస్తాయి, గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, చాలా చాలా విషయాలు జరుగుతాయి. సందర్భం కాదు కానీ మనం భోజనాల్లో చూస్తూ ఉంటాం. వెజిటేరియన్ అయితే ఏముండదు, మామూలుగానే ఉంటుంది. నాన్ వెజ్ అయితే వెళ్తూ ఉంటే మనోళ్ళే కొంచెం వడ్డించండి అంటారు. మన పక్కన ఉన్న వాళ్ళు ఏమంటారంటే ఏంటది మటన్, కొంచెం వెయ్యి అంటారు. అదే పప్పు అనుకోండి, పప్పు దోసకాయ అంటే అంటారా? ఆ మాంసము అనేది ఏం చేసిద్దంటే మనిషి యొక్క ఆ బుద్ధిని బయట పెట్టిద్ది. అలాగే అసలు కాకి ఒక మాంసమును ముద్దను తీసుకొచ్చి ఏలియాకి ఇచ్చిందంటే అది అద్భుతమా కాదా? హల్లెలూయా. ఆ విధంగా ఏలియాకు తన అవసరత తీర్చబడిందా లేదా? తీర్చబడింది. కానీ కొద్ది రోజుల తర్వాత ఏమైంది? ఏలియా అలవాటు పడిపోయాడు.
ఏలియాని కెరీతు వాగు దగ్గర ఉండమన్న దేవుడు కాకోళములకు పని అప్పగించాడు. ఇగో పొద్దున ఒక కాకోళం, సాయంత్రం ఒక కాకోళం డ్యూటీ వేసాడు. అవి రోజు తెచ్చేస్తున్నాయి. కాలక్రమేణా దినములు జరుగుతున్నాయి, నెలలు జరుగుతున్నాయి. జరుగుతూ ఉండగా ఏలియా త్వరికి ఏం చేశాడు? ఏలియా ప్రార్థన, దేవా, ప్రతి విషయంలో ప్రార్థన. ఏలియా అద్భుతములు చేసిన ఏలియాగా, దేవుని యొక్క అగ్ని గంధకమును భూమి మీదకి దించిన ఏలియా, అగ్ని రథములపై కొనుక్కోబడిన ఏలియా, అంతటి గొప్ప ఏలియా ఏం చేశాడంటే ప్రార్థన చేసేవాడు. ప్రార్థనకి దేవుడు ప్రతి అవసరం విశ్వాసం ఉంచి ప్రార్థన చేసిన ఏలియాకు తన అవసరతలన్నీ దేవుడు తీర్చాడు. పొద్దున ఒక కాకోళం, సాయంత్రం ఒక కాకోళము తెచ్చి ఇస్తున్న ఆహారమును బట్టి ఏలియా ఏం చేశాడు? అలవాటులో పొరపాటుగా ప్రార్థన చేయడం మానేశాడు. ఏమండోయ్, చూసారా? దేవుడు ఆజ్ఞాపించాడుగా, పొద్దున సాయంత్రం ఆటి పని అయ్యే చేస్తాయి అని మనోడు ప్రార్థన చేయటం మానేశాడు. అంటే ప్రతి మనిషి కూడా నీకు అవసరం ఉన్నప్పుడు, నీకు అక్కర ఉన్నప్పుడు, నువ్వు శ్రమలో ఉన్నప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు, నువ్వు చింతలో ఉన్నప్పుడు, నీ కంట కన్నీరు గారినప్పుడు, నీ బిడ్డకు ఆపద వచ్చినప్పుడు, నీ మీదకు పెద్ద పెను ప్రమాదం వచ్చినప్పుడు మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలనే ఆసక్తి నీలో ఉంటుంది. ఆ ప్రార్థన కూడా విశ్వాసం ఉంచిన ప్రార్థన చేయాలా? నువ్వు అవసరం తీరాక, నీ అవసరం తీర్చబడిన తర్వాత నువ్వు ఎలాగ అయిపోతున్నావంటే, నీ అవసరము తీరక ముందేమో విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నావు దేవుని మీద. నీ అవసరము తీరిన తర్వాత నీ యొక్క అవసరము ఏదైతే తీర్చిందో దాని మీదకి వెళ్ళిపోతుంది నీ యొక్క భక్తి. నీ అవసరము ఏదైతే తీర్చిందో దాని మీదకి వెళ్ళిపోతుంది నీ యొక్క ఆసక్తి. నువ్వు ఏ విషయంలో నిన్ను పెను ప్రమాదం నుండి తప్పి వాళ్ళు నీకు దేవుడు దేవత అయిపోతున్నారు తప్పితే నిజమైన దేవుణ్ణి నువ్వు ఆరాధించటం మర్చిపోతున్నావు. నీకు ఈ లోకంలో ఏదైతే అవసరత తీర్చారో దాన్ని దేవతగా మలిచేసుకుంటున్నావు. ఈ వాక్య భాగం ఉంటున్న దేవుని బిడ్డ, నీ భక్తి పక్కకి వెళ్ళకూడదు, నీ ఆసక్తి పక్కకి వెళ్ళకూడదు. కేవలం జీవము గల దేవుని వైపు మాత్రమే నువ్వు చూడాలి. నువ్వు ప్రార్థన చేయాలి, నువ్వు విశ్వాసం ఉంచాలి, పైనున్న వాటినే వెతకాలి, పైనున్న వాటిపై నిరీక్షణ ఉంచాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాకులు రావాలని ఏలియా ప్రార్థన చేయలేదు, కానీ నా అవసరత తీర్చబడాలని ప్రార్థన చేశాడు ఏలియా. దేవుడు ఏలియాకు సర్వ సృష్టిని, ఏలియా ప్లేస్లో సర్వ మానవాళి ఉన్న సర్వ సృష్టిని ఉపయోగించుకుని మన అవసరతలను తీరుస్తాడనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది. సరే, మన అవసరతలు తీర్చడానికి కాకోళములను ఉపయోగించాడు ఏలియాకి. ఇప్పుడు ఏలియా అవసరత తీరుతుంటే కాలక్రమేణా ఏలియా ఎవరి మీద ఆధారపడిపోయాడు? ఎవరి మీద ఆధారపడిపోయాడు? కాకుల మీద ఆధారపడిపోయాడు. దేవునికి ప్రార్థన చేయటం మానేశాడు. మొదట్లో విశ్వాసంతో ప్రార్థన చేస్తే కాకోళములను ఏర్పరిచాడు. ఇప్పుడు ఏలియా కాలక్రమేణా ఏమైపోయాడు? కాకుల మీద ఆధారపడిపోయాడు. అయితే అస్తనేగా అని ప్రార్థన చేయటం మానేశాడు. ఇదిగో ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డ, ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రతి వ్యక్తి కూడా ఇలానే ఉన్నారు, ప్రతి వారు కూడా ఇలాగనే ఉన్నారు. నీ కాలు నొప్పో, నీ నడువు నొప్పో, నీ యొక్క అవసరతో, నీ యొక్క గర్భఫలమో, నీ యొక్క వివాహము, నీ యొక్క ఏదైనా పరిస్థితిలో దేవునిపై విశ్వాసం ఉంచి ప్రార్థిస్తున్నావు.
నువ్వు ప్రార్థించిన తర్వాత, నీ అవసరత తీరబడిన తర్వాత, నువ్వు ఏదైతే నీ అవసరత తీర్చబడుతుందో, నీ భక్తి, నీ యొక్క ఆసక్తి, నీ యొక్క ప్రేమ, నీ యొక్క ప్రార్థన ఆ దాని మీదకి వెళ్ళిపోతుంది. కానీ సర్వశక్తిమంతుడైన యేసయ్యను నువ్వు మర్చిపోతున్నావు అని దేవుడు ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏలియా ఇక ప్రార్థన చేయట్లా, కాకులు తెస్తాయిగా, కాకుమలు తెస్తాయి, వాటి పని అవే చేస్తాయిలే అని చక్కగా దర్జా కాలు మీద కాలేసి ఆ నది ఒడ్డున కూర్చుంటున్నాడండి. చాలామంది కూడా ఈ విధంగానే ఉన్నారు. కష్టకాలంలో, శ్రమల్లో ప్రభు మీద ఆధారపడి దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే వారు అవసరం తీరాక వారు ఏమైపోతున్నారంటే వృద్ధిలోకి వచ్చిన తర్వాత దేని మీద అయితే ఫలిస్తారో దాని మీదకి వారి యొక్క చూపు వెళ్ళిపోతుంది. ఏదైతే ఫలింపబడుతుందో వీరు ఫలిస్తారో దాని మీద ఆధారపడిపోతున్నారు. చూడండి, ఒక ఆయన ఇంటి మీద పెద్ద కారు ఉందండి. ఎక్కడనుకున్నారు? గంగూరులోనే, గంగూరు దగ్గర. ఏంట్రా ఇదేంటో కారు పెట్టి 3 అంతస్తులు బిల్డింగ్ కట్టి పైన పెద్ద కారు పెట్టాడు. అంటే కారులాగా దాన్ని సిమెంట్తో చేయించాడన్నమాట. ఏంటంటే ఆయన కారుల వ్యాపారం చేసి ఆ కారుతో అభివృద్ధి పొందాడంట. ఆ కారు ఇప్పుడు ఉందా అండి? ఆ కారు అతనితో మాట్లాడిద్దండి? ఆ కారు ద్వారా ఎవరు వృద్ధిలోకి తీసుకొచ్చారో మర్చిపోయాడు అతను. ఏది మీద ఆధారపడుతున్నాడు? కారు మీద. ఏలి హల్లెలూయా. మరొక చోట చూసాము, పెద్ద కోడిపుంజు ఉందండి. ఇదేంటి కోడిపుంజుని పెట్టాడు ఈయన, అసలు పెద్ద 5 అంతస్తుల బిల్డింగ్ కట్టి అని మేము అడిగా. ఇదేంటండి కోడిని పెట్టారంటే, ఓయ్ ఆయన ఎవరనుకున్నా? కత్తుల నాయుడు అన్నారు. ఎవరండి ఆయన అంటే, కత్తుల నాయుడు. కత్తుల నాయుడు అంటే భీమవరం భయంతో అల్లాడిపోయిద్ది అన్నాడు ఆయన. అమ్మో ఏంటంటే, సంవత్సరంకి ఒకసారే వెళ్తాడు, కోడి పందాల్లో ఈయన శ్రేష్ఠుడు. కోడి కత్తు కట్టాడంటే ఈయనకి లక్షలు వస్తాయి. ఆ కోడిపుంజు ఏంటంటే, ఆ కోడిపుంజుతోనే మొదలెట్టాడు ఈయన వ్యాపారం అంటున్నారు. అసలు ఆ కోడిపుంజులో నువ్వు వ్యాపారం మొదలుపెట్టని చెప్పిన దేవుడు నీ మర్చిపోయారు. దేవుని దయ, దేవుని కృప నా మీద ఉన్నదిలే అని మర్చిపోయాడు. కోడిపుంజు దయ, కోడిపుంజు కృప ఆయనకుందని ఆయన నమ్మి అక్కడేం పెట్టాడు? ఇంటిపైన పెద్ద కోడిపుంజుని చెక్కి పెట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగో ఈ విధంగానే ఉందండి ప్రతి మానవుడి యొక్క భక్తి. ప్రతి వాళ్ళ భక్తి కూడా ఇలాగే ఉంది. చాలామంది ఈ విధంగా అవసరం ముందేమో దేవుడు, అవసరం తీరాక నాదే, నేనే అంటే, బాబు అయ్యా ఏంటి నీ అవసరం అయ్యా, ఎంత శ్రమలో నుండి బయటకు వచ్చావయ్యా, ఎంత కృపనిచ్చాడయ్యా దేవుడు, అసలు నువ్వు ఈ స్థితిలో ఉండవలసినాడు కాదయ్యా, అసలు నిన్ను ఈ స్థితిలోకి తీసుకొచ్చిన దేవుడు గొప్పోడయ్యా అంటే, అయ్యా ఏంటనుకున్నా, ఎంత ప్రార్థన చేశాను అనుకున్నా, ఎన్ని ఉపవాసాలు ఉన్నావు అనుకున్నా, ఎన్ని రోజులు అనుకున్నా, ఎంతమంది దైవసేవకులను తీసుకొచ్చామనుకున్నా అని ఎంతసేపు మన డప్పు కొట్టుకుంటాం. కానీ దేవుని దయయ్యా, దేవుని కృపయ్యా, దేవుడే నన్ను బ్రతికించాడయ్యా, దేవుడు లేకపోతే నేను ఈ స్థితిలో ఉండేవాడిని కాదయ్యా అని ఒక్క మాట మనం చెప్పలేకపోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. కానీ దేవుని మీద ఆధారపడితే, విశ్వాసం ఉంచితే మన ప్రతి అవసరతను దేవుడు తీరుస్తాడని దేవుడు లేఖనాల ద్వారా చక్కగా ఏలియాను చూపించి చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీని గురించి
దీని గురించి పూర్వం భక్తులు ఎన్నో ప్రసంగాల్లో చాలా ఉపమానాలు చెప్పారు. చూడండి, ఆత్మీయ దైవజనులు యేసన్న గారు ఒక ప్రసంగంలో చక్కగా ఒక సీసా గురించి చెప్పారు. చాలా గమ్మత్తైన మాట. ఒక ఆమెంట అయ్యా వచ్చిందంట. వచ్చి అయ్యా ప్రార్థన చేయండి అందంట. ప్రార్థన చేయమంటే సరే ప్రార్థన చేస్తామంటే అప్పుడు చీర కొంగులోంచి మెల్లింగా తీస్తుందంట బయటికి. ఏంటిది అది? నూనె సీసా. ఇప్పుడు కోకోనట్ కొబ్బరి బాటిల్ ప్లాస్టిక్కి, ఇంతవరకు సీసాలే ఉండేవి. సీసాలో పోసుకొచ్చేవాళ్ళు. సీసాలు నూనె పోసుకుని మెల్లింగా తీసి పెడుతుందంట. బైబిల్ సంకలో పెట్టిందంట. ఇది మాత్రం సీసా మాత్రం ముందెట్టిందంట. చూసాడంట ఆయన. చూసి వాక్యాన్ని మాత్రం వెనక్కి పెడుతుంది, సీసాని మాత్రం ముందుకు పెడుతుంది. ఏంటమ్మా అది అన్నాడంట. అయ్యా నూనె రూలు రాసుకుంటా అయ్యా 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 అంటుందంట. సరే ప్రార్థన చేశాడంట. ప్రార్థన చేశాడు. సరే ఆమె వెళ్ళిపోయిందంట ఇంటికి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లోకి వెళ్ళారు కదా, సీసానంట మధ్యలో ఎలాడదీసిందంట. అటేపు కాళ్ళు పెట్టకూడదంట. సీసాకు తగులుతూ నడవకూడదంట. సీసా పొయ్యి వెలిగించకూడదు, వేడి తగిలిద్దంట. సీసా ఇంట్లో ఉండగా బూతులు మాట్లాడకూడదంట. సీసా ఇంట్లో లేకపోతే సీసా ఉండంగా ఏ పని చేయకూడదు. సీసాలో నూనె ఉండంగా ఏ పని చేయకూడదు. ఏం నూనె అది? అమ్మో యేసన్న గారు ప్రార్థన చేసిన నూనె. ఆ నూనె ఇంకేమన్నా ఉందా? ఆ సీసా ఇంకేమన్నా ఉందా అని నట్టింట్లో కట్టిందంట సీసా. అటు తిరిగి పడుకోకూడదు. సీసా లేకపోతే పడుకోవచ్చు. భక్తి అంతా ఏమైపోయింది ఇప్పుడు? యేసు ప్రభు మీద ఉండాల్సిన విశ్వాసం సీసా మీదకి వెళ్ళిపోయిందండి. ఇక ఆ ముసలమ్మకి ఏం కావాలి? రక్షణ అవసరంలా, బాప్తీసం అవసరంలా, అసలు దైవజనులు అవసరంలా, ప్రార్థన అవసరంలా, ఎవరు అవసరంలా. ఆ సీసా ఉంటే చాలు. ఇక ఆ సీసా ఒకటి సంకలో పెట్టి కొంగులో ఆ బైబిల్ అట్టుకుని ఎక్కడికైనా వెళ్ళిపోద్దంట. ఇక సీసా. హల్లెలూయా. భక్తి దేవుణ్ణి విడిచిపెట్టేసిందండి. దేవుణ్ణి విడిచిపెట్టేసింది భక్తి. ఈ మధ్య ఏమొచ్చినాయి? గిర్రా 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 తిప్పుతున్నారు. ఏంటి? కర్చీపులు. ప్రార్థన చేసి కర్చీపులు ఎత్తున్నారు. ఆ గంట సేపు ఉంటుంది కర్చీపు. ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కడ ఎత్తున్నాడు ఆ కర్చీపుని? ప్రార్థనా మందిరంలో అయితే ప్రార్థన చేసిన కర్చీపు అని ఎత్తున్నారు. అది చాలా గిరగిర తిప్పుతున్నారు. అది చేసుకున్నామో ప్రార్థన చేసిందని పెట్టుకుంటున్నారు. ప్రార్థన 3 గంటలు అవగానే ఆ కర్చీపు ఏం చేస్తున్నారు? కాళ్ళ కింద వేసి తొక్కుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. ఆడ కర్చీపు పెట్టి చీమిడి తీసేస్తున్నాడు. ఏమండి? భక్తి ఎటు వెళ్ళిపోయింది? ప్రార్థన చేసుకోండి, విశ్వాసముతో ప్రార్థన చేయండి, నీ కార్యమును దేవుడు సఫలపరుస్తాడు అని చెప్పాల్సింది పోయి అటు ఉండవలసిన భక్తి ఏమొచ్చిందంటే వస్తువుల మీదకి వచ్చేస్తుంది. కొబ్బరి నూనె సీసా మీదకి వచ్చింది, కర్చీపుల మీదకి వచ్చేసిందండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువుకి నూనె సీసాలు అవసరం లేదు, కర్చీపులు అవసరం లేదు, కానీ నీ యొక్క విశ్వాసం కావాలి. నువ్వు ఆధారపడే ఆ ఆధారం కావాలి. హల్లెలూయా. అయితే నూనె సీసా కింద పడితే పగిలిపోయిద్దా? నూనె అంతా పోయిద్దా? జీవం కలిగిన దేవుడు పగిలిపోయేదా మనకిచ్చేది? కర్చీఫ్ మాసిపోయిద్దా? మాసిపోదా? అందుకే ఆయన ఈ లోకాన్ని వైపు మీరు చూడొద్దు. పైనున్న వాటినే. బట్టలు చిరిగిపోతాయి, సీసా పగిలిపోద్ది, ఇనుము తుప్పట్టిపోద్ది. అయిద్దా లేదా?
కానీ ఈ పైనున్నవి ఏ మాత్రం కూడా తుప్పు పట్టవు. ఆయన చాలా క్లియర్గా లేఖనాల ద్వారా చెప్తున్నాడు. చూడండి, మనము విశ్వాసం ఉంచి ప్రార్థన చేస్తే మన ప్రతి అవసరత తీరుతుంది. మరి ఎవరిని గురిగా నువ్వు ప్రార్థన చేయాలి అంటే, ఏ దైవజనుడినో, పలానా మందిరంకి 1000 మంది వెళ్తున్నారు, అక్కడ కార్యం జరిగిద్దనో, ఇదిగో పలానా దైవజనుడు దీనంగా ఉంటాడు, ఆయన ఆ మాట మంచిదనో, ఇవి కాదు నీకు కావాల్సింది. నీవు మోకాళ్ళు వేసి నీకున్న అవసరత పట్ల విశ్వాసముతో ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుప్రభు నడుస్తుంటే అందరూ వచ్చి యేసుప్రభు దగ్గరికి వస్తున్నారా? యేసుప్రభు అందరి దగ్గరికి వెళ్తున్నాడా? హల్లెలూయా. ఎందుకు వస్తున్నారు? ఆయన ప్రార్థన, ఎప్పుడు ప్రార్థనే. కొద్దిసేపు టైం ఉందనుకో కొండెక్కేస్తాడు ప్రార్థనకి. 1 గంట టైం ఉందనుకో శిష్యులకు చెప్తాడు, ఇగో మీరు కూడా ప్రార్థన చేయండి, నేను అటు వెళ్ళి ప్రార్థన చేసుకొస్తానని. ప్రతి సమయంలో ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన నీ యొక్క పాపాన్ని పరిహరిస్తుంది, ప్రక్షాళన చేస్తుంది. అందుకే దేవుడు ప్రతి విషయం పట్ల మీరు ప్రార్థన విజ్ఞాపనలతో మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలతో నాకు ప్రతి విన్నపాన్ని తెలియచేయండి అని ఆయన చక్కగా లేఖనాల్లో సెలవిస్తున్నాడు. మరి భక్తి దేవుని మీద ఉండాలి కానీ వస్తువుల మీద కాదండి. ఈ మధ్య కొందరు రైలు ఎక్కి చెన్నై దాటి ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి. చెన్నై దాటి వెళ్ళిపోతున్నారు. అదొక 4 రోజులు పండగలాగా పెట్టేసుకుంటున్నారు. ఏంటంటే పెద్ద సముద్రం ఒడ్డున పెద్ద గుడి. బాగుంది. అప్పట్లో ఉన్న బిషప్స్ వాళ్ళు ఏం చేశారంటే, చక్కగా దేవాలయం ఆహ్లాదకరంగా ఉండాలి, వాళ్ళ ఆత్మావేశమును బట్టి, అక్కడ కనపడిన దాన్ని బట్టి, దేవుని ప్రేరణ బట్టి అక్కడ మంచి మందిరం కట్టారు. ఓకే, ఎల్లు ప్రార్థన చేసుకో, అక్కడ నీకు ఇష్టమైతే కొనుక్కొని తెచ్చుకోవాలి. కానీ మనోళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? వెళ్ళి అక్కడున్న మట్టిని తీసుకొస్తున్నారు. ఎప్పుడు మట్టి? అది ఏముంటుందా మట్టి? ఏమండి, కొన్ని 1000 మంది వెళ్తారు. ఆ 1000 మంది వెళ్ళిన కలుషితమైన ఆ తొక్కుడు మూత్రాలు అవన్నీ ఆ ఏరియాలోనే ఉంటాయిగా. ఉంటాయా ఉండవా? వాస్తవంగా అక్కడ మట్టి తీసుకొస్తున్నారండి. మళ్ళీ ఒక ప్లాస్టిక్ ఆకారం, ఆ దేవత ఆకారం లాగా వేసి అందులో ఆ కలుషితమైన ఆ వాటర్ని తీసుకొస్తున్నారు. ఆ వాటర్ని తీసుకొచ్చి ఇదిగో దేవుని నీళ్ళు అంటున్నారు, ఇదిగో దేవుని మట్టి అంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, భక్తి ఎటువైపు వెళ్ళిపోయిందంటే, చక్కగా ఆ గుడి దగ్గరికి వెళ్ళి నీ యొక్క తప్పులు ఒప్పుకొని ప్రార్థన చేసుకుని రావాల్సింది పోయి అక్కడ ఎన్ని కొనుక్కుని, ఇగో ఈ మట్టి తింటే చాలు నీ పాపం పోయిద్ది, ఈ నీళ్లు తాగితే చాలు నీ రోగం పోయిద్ది, ఇది నేర్చుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, నిర్జీవమైన మట్టిని మనిషిగా మార్చిన జీవము కలిగిన యేసయ్యను విడిచిపెట్టారు. అక్కడ అన్ని లోపాలతో కలిసి ఉన్న మట్టిని తీసుకొస్తున్నారు. ఈయనేమో మట్టిని మనిషిగా మార్చి నువ్వు సత్యం తెలుసుకో, నిజం తెలుసుకో అంటే మళ్ళీ మనోళ్ళు మట్టిని తీసుకొస్తున్నారు. అవునా కదా? అరే నువ్వు మట్టివి కదరా, నీ మట్టి నుంచి నిన్ను సత్యంలోకి నేను నడిపిస్తాను, అందుకే నేను జీవ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాను, నేను 2వ రాకడలో వచ్చేపాటికి నువ్వు మట్టివి సత్యాన్ని తెలుసుకుని చక్క రక్షణలో ఉండాలి అంటే, లేదు నాయన నేను మట్టిగానే ఉంటాను, ఇదిగో అక్కడి నుంచి నేను తీసుకొస్తున్నాను అంటున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చెప్పుకోవడం పోయి, ఇదిగో అన్యులకు వెళ్ళి, అయ్యా దేవుడు చక్కగా అయ్యా ప్రార్థన చేసుకుంటే కుంటివారిని నడిపించారు, ఆ రోగస్తులను బాగు చేశారని చెప్పటం పోయి, ఇదిగో
అక్కడ వెళంగిని వెళితే మట్టి తీసుకురావచ్చు, ఇదిగో ఇక్కడికి వెళ్ళి ఈ నీళ్లు తీసుకురావచ్చు. ఇవి చెప్తున్నారు. నువ్వు చెప్పాల్సిందేంటి? దేవుని యొక్క అద్భుతాలు, దేవుని యొక్క కార్యాలు, దేవుడు నీ జీవితంలో చేసిన ఒక ఆశ్చర్య కార్యాన్ని చెప్పాలి. కానీ ఏం చెప్తున్నావు? అక్కడెక్కడో ఏదో జరిగిందంట, ఇక్కడెక్కడో ఏదో జరిగిందంట. ఇయే ముసలమ్మ ముచ్చట్లు. అయితే ఎటువైపు వెళ్తున్నాం? ఎటువైపు వెళ్తుంది నీ ప్రార్థన? ఎటువైపు వెళ్తున్నాం మనం? ఈ భక్తి ఎట్లుంటుందంటే చూడండి, చాలామంది ఏ చెట్టునో విషపు నాగులనో పైన వెళ్ళి ఆకాశ పక్షులను దేవుళ్ళుగా చేసి పూజిస్తున్నారే, ఇటు వెళ్ళిపోతుంది భక్తి అంతా. ఈ వాక్య భాగం వింటున్న దేవుని పిల్లరా, భక్తి వస్తువుల మీద కొద్దు. ఏమంటే ఏమన్నా మాట్లాడతాయానండి? అయ్యా ఏమన్నా పలుకుతాయా? నీవు మలిస్తే మలిచేవి, నీవు పెడితే నడిచేవి, నీవు కదిపితే కదిలేవి. నీవు చెప్పినట్టు అవి వినాలి, కానీ అవి చెప్పినట్టు నువ్వు వినకూడదు. ఎందుకంటే దేవుడు నీకిచ్చాడు ఆ జ్ఞానాన్ని. నువ్వు మళ్ళీ వస్తువుల్లోకి, నిర్జీవమైన వాటిలోకి వెళ్ళిపోతానంటావేంటి? ఈ మధ్య మనోళ్ళు ఇంకోటి నేర్చారండి. ఇది పరీక్షలు కదా, ఈ నెల వచ్చే నెల అంతా మార్చి అంతా పిల్లల పరీక్షలు కదా, పెన్ను ప్రార్థనలు పెడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తారు? పిల్లలందరూ వాళ్ళ అమ్మా నాన్నని ఏడిపించేసి పెన్నులు 10 కొంటారు. 10 కొని వెళ్ళి 10 పెన్నులు ప్రార్థన చేపిస్తారు. వీడు చదవడం, ఇక ప్రార్థన చేశారుగా పెన్నుకి పాస్ అయిపోతా, ఇదే ధీమాత ఉంటాయి. ఇక చదవడు గీడు. దేవునికి మహిమ కలుగును గాక. పెన్ను ప్రార్థనలు జరుపుతున్నారు. ఇదిగో పెన్ను ప్రార్థన అంటే రాసేవాడిని బట్టి ఉంటుంది, కానీ పెన్నుని బట్టి ఉండదండి. పెన్ను నువ్వు ఎలా రాస్తే అలా రాసిద్ది. ఒకటేస్తే ఒకటేసిద్ది, 10 వేస్తే 10 వేసిద్ది. జవాబు ఇలా టిక్ కొడితే కొట్టిద్ది. నువ్వు తట్టు ఉంటుందా, లేకపోతే పెన్నుని బట్టి నువ్వు నడుస్తావా? ఏమండి, జ్ఞానం నీకుందా పెన్నుకుందా? ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డ చక్కగా, దేవా ఇగో నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు, మంచి విద్యను అభ్యసించే ఆ బుద్ధి కుశలత నువ్వు. ఇగో బుద్ధియు జ్ఞానము సర్వ సంపదలు నీయందే గుప్తము ఉన్నవని నీ లేఖనాలు చదివాను ప్రభువా. నీ లేఖనాలు సెలవిస్తున్నాయి తండ్రి. కనుక ఇగో ప్రభువా నాకు మంచి జ్ఞానాన్ని దయచేయి. ఇదిగో పరీక్షల సమయంలో చక్కగా నేను పరీక్షలు రాయుతుండగా ప్రతి ప్రశ్నకు చక్కటి సమాధానాన్ని నాకు దయచేయి. ఇదిగో మంచి జవాబు రాసే ఆ జ్ఞానాన్ని నాకు దయచేయి, ఆ యోగ్యత నువ్వు. చక్కగా నేను తరగతి వెంబడి తరగతి పాస్ అయ్యి మంచి ఉన్నత స్థితిలోకి వెళ్ళేటట్టుగా సహాయం చెయ్యి అని మనము ప్రార్థించుకోవాలి. అంతేగాని పెన్ను ప్రార్థించడం కాదు. పెన్నుకి నీవు అయ్యా నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వు, చదువుకునే జ్ఞానాన్ని ఇవ్వు అని ప్రార్థించాలి. అప్పుడు దేవుడు మంచి జ్ఞానాన్ని ఇస్తాడు. చక్కగా చదువుకున్నది నీ మైండ్లో స్థిరపడుతుంది. చక్కగా ఎగ్జామ్స్లో నీవు రాయొచ్చు. హల్లెలూయా. పెన్నులకు ప్రార్థన చేస్తారు. ఓ పెన్ను తీసుకెళ్తాం, పెన్నులు ఇంకైపోతే ఏం చేస్తా? దేవునికి మహిమ కలుగునుగా. పెన్ను ముక్కిరిగిపోయింది అనుకోండి, రౌండ్ బాల్, ఏం చేస్తావు? అప్పుడు నీ విశ్వాసం ఏమైపోయిందంటే, అరే రే పాస్టర్ గారు పెన్నుకు ప్రార్థన చేశాడుగా, ఈ పెన్నుతో రాయిపోతే ఎట్టా, వేరే పెన్నుతో నేను ఎట్టగా అత్తా, దెబ్బతింటది నీ విశ్వాసం. అందుకే దేవుడు మనుష్యులను చూడమాకండి, వస్తువులను చూడమాకండి, అసలు ఈ లోకం మీద నీ విశ్వాసం వద్దు అని చెప్తున్నారు. హల్లెలూయా. ప్రభు మీద ఆధారపడాలి. నీ ప్రతి అవసరతలో, అక్కరలో, నీకున్న ప్రతి ఆపదలో ప్రభు మీద ఆధారపడి చక్కగా ఆయన మీద నీ దృష్టి కేంద్రీకరించి నడుచుకోవాలి. కానీ సృష్టిపై నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడవద్దు. ఇక్కడ ఏలియా కూడా అదే చేశాడు. ఏలియా కూడా అదే జరిగింది. ఆయన కాకులు పంపించకముందేమో దేవుడి మీద ఆధారపడ్డాడు. కాకులు పంపించిన తర్వాత ఏమో కాకుల మీద ఆధారపడిపోయాడు. ఇక ఏం చేశాడు? అయ్యో ఈయనకి ఒకటి చెప్పాలి, ఒక గుణపాఠం చెప్పాలి తప్పకుండా. ప్రభు మీద ఆధారపడితే ఎలా ఉంటుంది,
ఈయనకి తెలియాలి కాకుల మీద ఆధారపడిపోయాడని దేవుడు ఏం చేశాడంటే కాకులను రావడం కట్ చేసేసాడండి. హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు, కాకుల మీద ఆధారపడితే ప్రభువులు కాకులు రాకుండా చేసేసాడు. ఇది ఏలియాకు ఒక గుణపాఠం చెప్పాలని. చూడండి, కాకుల మీద ఆధారపడక మరలా ప్రభు మీద ఆధారపడినట్లు దేవుడు ఏలియాకి ఒక మంచి లెసన్ చెప్పాడు. కాబట్టి కాకులు రానందుకు దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం చెప్పండి. కాకులు రానందుకు దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగం వింటున్న దేవుని బిడ్డ, కాకులు అంటే మనుష్యులు. కాకులు అంటే మనుష్యులు. ఈ వాక్యం వింటున్న దేవుని వారలారా, మనుషుల మీద ఆధారపడద్దు. కేవలం దేవుని యందు మాత్రమే ఆధారపడి, దేవుని వాక్యమందు మీద ఆధారపడి, దేవుని యొక్క అద్భుత ఆశ్చర్య కార్యముల పట్ల విశ్వాసం ఉంచి గనక నువ్వు ప్రార్థిస్తే నీ ప్రతి అవసరత తీరుతుంది. నీ అవసరత తీరిన తర్వాత మరల నువ్వు మనుషుల మీద ఆధారపడొద్దు, ఈ సృష్టిపై ఆధారపడొద్దు, కానీ కేవలం ప్రభువు మీద మాత్రమే నువ్వు ఆధారపడాలి. ఏలియాని దేవుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. అక్కడి నుంచి సారేపతు గ్రామం వెళ్ళమన్నాడు. అయితే సారేపతు గ్రామానికి వెళితే అక్కడ ఏలియా అనుకున్నాడు, దేవుడు చెప్పాడు కదా పెద్ద పెద్ద ధనవంతులు ఉంటారు, కోటీశ్వరులు ఉంటారు, నన్ను పోషిస్తారు, దైవజనుడిని కదా పోషిస్తారేమో అనుకున్నాడు. హల్లెలూయా. మన అవసరతలు దేవునిపై విశ్వాసం ఉంటే తప్పకుండా తీరుస్తాయి. ప్రభు మీద నమ్మకం ఉంటే ప్రతి అవసరతలు, ప్రతి అక్కర్లు తీరుతాయి. దేవుని బిడ్డలారా, కాకులు నమ్ముకోక తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తునందు నా ప్రతి అవసరము తీరుస్తాడని చెప్పిన పని చెప్పినట్లుగా క్రీస్తు నందు ప్రతి అవసరము తీరుస్తానని, పర్వతముల మీద మేయుచున్న పశువులను పోషించే దేవుడు, ఆకాశముల మీద తిరుగుతున్న పక్షులను పోషించు దేవుడే, వీటన్నిటికీ అధికారి అయినది వాడు దేవుడే. ఆ దేవుని వైపు నీవు తిరగాలని ఈ బుధవారపు ఉపవాస దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట. ఏ మాట? దేవుని వైపు నీవు తిరగాలి. నీ అవసరత తీర్చిన ఆ సమాధానం వైపు నీవు తిరగకూడదు. నీవు దేవుని వైపు మాత్రమే తిరగాలి. ఏలియాను దేవుడు సారేపత్ అనే ఊరికి వెళ్ళమన్నాడు. అయితే ఇశ్రాయేలుకు బయట ఉంది. కొంతమంది అక్కడ ఏలియా అనుకుని ఉంటాడు, వ్యాపారులు పెద్ద పెద్ద బడావాళ్ళు ఉంటారు, ఎల్లంగానే నన్ను రిసీవ్ చేసుకుంటారు, మంచి ఇల్లు ఇస్తారు, మంచి భోజనాలు పెడతారు అనుకుని ఉంటాడు. కానీ అక్కడ ఎవరున్నారు? ఒక్కగానొక్క అప్పం ఉన్న, ఇంకొద్దిసేపట్లో తినకపోతే చచ్చిపోయేలా ఉన్న ఒక ఆమె విధవరాలు అక్కడ కనపడిందండి. తనకు సహాయం అందించినా అందించకపోయినా ఏలియా అక్కడ అనుకున్నాడు, దేవుడు వెళ్ళమన్నాడు కదా, మంచి పెద్ద సహాయం ఉంటుందని అనుకున్నాడు. కానీ దేవుని యొక్క ప్రణాళిక అక్కడ ఎలా ఉందంటే, సారేపత్ చేరుకున్నప్పుడు అక్కడ ఎవరున్నారు? ఆ కొంచెం పిండి తినకపోతే వాళ్ళ కుమారుడు చచ్చిపోతాడు. వారు తినడానికి కూడా ఒక అప్పమే ఉంది. మరి ఆ అప్పము ఒకటే ఉంది కనుక చివరి భోజనం మాత్రమే కలిగి ఉన్న ఆ విధవరాలు అక్కడ దేవుడు ఏలియా కోసం ఉంచాడు. కానీ ఏలియా అనుకున్నాడు ధనవంతులు, వ్యాపారస్తులు అక్కడ నా కోసం ఉంచాడని ఆయన అనుకున్నాడు. కానీ అక్కడ ఏలియాకు సహాయం ఎట్నుంచి వస్తుంది అని ఆలోచించాడు. కానీ ఆమె నీకు సహాయపడును అని ఏలియాకు దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడండి? ఆమె నీకు సహాయపడును, ఆమె నిన్ను పోషించును అని దేవుడు ఏలియాకి చెప్పాడు. నిజంగా దేవుని మార్గాలు
నిజంగా అద్భుతమైనవి అండి. వాళ్ళకే లేదు, ఆమెకే లేదు, అతని కుమారుడికి మాత్రమే ఒక అప్పం ఉంది అంతే. అలాంటి వాళ్ళని మళ్ళీ ఏలియాను పోషించేవారుగా దేవుడు పెట్టాడు. నిజంగా దేవుని కార్యాలు అసలు ఊహించనివండి. ఏమండి, దేవుడు రోషము కలిగిన వాడండి. దేవుడు రోషము కలిగిన వాడు, నీతి కలిగిన వాడు. ఆయన కాకులను కానీ ధనవంతులైన వారిని కానీ నమ్మక దేవుణ్ణి మాత్రమే నమ్మవలనని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన ఎలాంటి వాడు? రోషము కలిగిన వాడు, యథార్థత కలిగిన వాడు. ఆయన సన్నిధిలో ఏ శరీరము కూడా అతిశయించక, ఏ శరీరము కూడా అతిశయింపకుండానట్లు, నువ్వు ఎవరివైతే నీకు సహాయపడలేరనుకుంటున్నారో వారి చేతే దేవుడు నీకు సహాయము చేయించగలిగిన వాడు. ఏ శరీరియు ఆయన సన్నిధిలో అతిశయింపకుండానట్లు, ఎవరైతే నేను సహాయము చేయలేను, నేను సహాయపడలేనని అనుకుంటున్నారో అతని చేతే దేవుడు, ఆ కుటుంబము చేతే దేవుడు, అటువంటి వారి చేతే దేవుడు వారిని వాడుకుంటాడు. వారిని వాడుకుని దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాడు. చూడండి, వాళ్ళు అక్కడ ఎవరున్నారు? ఏలియా ఊహించిందేంటి? సారేపతు వెళ్ళిపోతే దేవుడు అద్భుతము అయినా చక్కటి ఇల్లు, వ్యాపారస్తులు నాకు అప్పచెబుతాడు. వాళ్ళు పొద్దున పూట పెట్టింది మధ్యాహ్నం పెట్టకుండా, మధ్యాహ్నం పెట్టింది రాత్రి పెట్టకుండా, అసలు దైవజనుడిని కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు అని ఏలియా ఊహ. కానీ అక్కడ దేవుడు ఎవరు నుంచారు సహాయకుడిగా? ఒక్క పూట భోజనానికి లేని ఆమెను, ఒక్క అప్పము ఉన్న ఆమెను ఉంచాడు. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో కానీ, నీ జీవితంలో కానీ, నీ దైనందిన జీవన గమనంలో కానీ ఏదైనా దేవుని కార్యము జరుగుతుంది అంటే అది కేవలం దేవుని నామ ఘనతకు మాత్రమే తప్ప నీకు నాకు ప్రయోజనము కాదు. గట్టిగా చప్పట్లు కొట్టుచు దేవుని నామాన్ని ఘనపరుద్దాం. కేవలం దేవుడు తన నామాన్ని ఘనపరచుటకు మాత్రమే మనలను సాధనములుగా వాడుకుంటాడు. ఆయన కీర్తిని వేనోళ్ల చాటుటకే నీవు నన్ను కూడా ఆయన జన్మింప చేసింది, నీకు రక్షణనిచ్చింది కేవలం ఆయన నామ ఘనతకు మాత్రమే. అక్కడ ఆమె వచ్చింది, అయ్యా ఒక అప్పమే ఉంది, ఇక నాకు ఏమీ లేదు అంటే ఆయన అంటాడు, ఇదిగో సర్వశక్తిమంతుడైన దేవుడు, ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు, నీవు ముందు చేసిన అప్పము నాకివ్వు, తరువాత నీవు వెళ్ళు, నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. అంటే ఏమవుతుంది? చెయ్యి పెడితే వస్తానే ఉన్నాయి. ఏమండోయ్, ఆగలా, పెడుతుంటే వస్తూ ఉంది, పోస్తుంటే పడిపోతా ఉన్నాయి. భూమి మీద యెహోవా వర్షం కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి అయిపోలేదు, ఆ బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అది ఇశ్రాయేలులకు దేవుడైన యెహోవా వాక్కు. ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో ఇశ్రాయేలీలకు దేవుడైన యెహోవా మాట్లాడుతున్న మాట, ముందు నీవు విశ్వాసం ఉంచాలి. ముందు ఆయనపై నీవు విశ్వాసం ఉంచినట్లయితే నీవు తరగవు, అభివృద్ధి అవుతావు. నీవు పడిపోవు, లేవనెత్తబడతావు. నీది పోదు, ఉంటుంది. నీవు ముందేం చేయాలంటే ఒక అప్పము దైవజనుడికి ఇవ్వాలి. అంటే ముందు నీవు విశ్వాసం ఉంచాలి. దేవుని మాటల పట్ల, దేవుని కార్యముల పట్ల, దేవుని ఆజ్ఞల పట్ల, దేవుని లేఖనముల పట్ల, సంఘము పట్ల, దైవజనుల పట్ల, దైవిక కార్యముల పట్ల, అద్భుత ఆశ్చర్య కార్యముల పట్ల, దేవుని యొక్క మహోన్నతమైన నామము పట్ల నువ్వేం చేయాలంటే ముందు నీకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉంటే తొట్టిలోని పిండి అయిపోదు, బుడ్డిలోని నూనె కూడా
అయిపోదు. నువ్వు ఆధారపడకుండా దేవుని మీద నువ్వు గనక సొంత ప్రయత్నం చేస్తే నువ్వు తిప్పలు తప్పవు. హల్లెలూయా. నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద, కాకుల మీద కాదు. నువ్వు ఆధారపడవలసింది దేవుని యొక్క లేఖనముల మీద, మనుష్యుల మీద కాదు. ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ కుటుంబంలో వృద్ధి ఆగకుండా ఉండాలంటే ముందు అప్పము దేవునికి ఇవ్వాలి. నీ కుటుంబంలో అభివృద్ధి ఆగకూడదు అంటే ముందు నీలో విశ్వాసం ఉండాలి. ఉందా? విశ్వాసము గల ప్రార్థన చేస్తున్నావా? నీ యొక్క కుటుంబంలో కార్యము జరగాలి అంటే ముందు నీకేముండాలంటే విశ్వాసం ఉండాలి. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13, 14 వచనములు చదవండి. నేను ముగించి వేస్తున్నాను. అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్య భాగం వింటున్న దేవుని ఆత్మీయ పిల్లరా, ఈ బుధవారపు ఉపవాస ఆరాధనలో దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందు నీకు విశ్వాసం ఉండాలి. నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద మాత్రమే, నీ అవసరతల మీద కాదు. నీకు సమాధానం వచ్చింది కదా అని సమాధానం తీరిన తర్వాత సమాధానం తీర్చిన వారి మీద కాదు, నిన్ను ఎవరైతే గట్టెక్కించారో వారి మీద కాదు. నీవు ఆధారపడవలసింది, నిలబడవలసింది, నీవు గుర్తుంచుకోవలసింది, నీవు ప్రేమించవలసింది, నీ ఆసక్తి, నీ యొక్క ప్రేమ, నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము ఎవరి మీద ఉండాలి అంటే కేవలం దేవుని మీద మాత్రమే ఉండాలి తప్ప నువ్వు దేని మీద నీ ఆలోచనలు వెళ్ళడానికి వీలు లేదు. నీ అవసరతలో, నీ అక్కర్లో దేవుణ్ణి విశ్వాసం ఉంచే ప్రార్థిస్తావు. కానీ నీ అవసరం తీరాక నీ పరిస్థితి ఏంటి? నీ అవసరం తీరాక నీకు నిర్లక్ష్యం వస్తుంది, నీకు అక్కర తీరాక నీకు ధైర్యం వస్తుంది. ఇంకా నాకేంట్లే అన్న ఒక ఆలోచన నీలో పుడుతుంది. అలా పుట్టినప్పుడే నీవు నీ మనసుతో, నీ హృదయంతో చెప్పాలి, ఇదిగో ఇది నాది కాదు, కేవలం దేవుని జీవితం, దేవుడిచ్చిన జీవితం, ఇది కేవలం దేవుని కృప, దేవుడే నా అవసరతను తీర్చాడు కనుక నేను దేవుని మీద ఆధారపడాలి తప్ప ఈ అవసరత తీర్చిన వాడి మీద కాదు అని నీవు నీ మనసుతో చెప్పి దేవుని వైపే గురిగా నీవు ప్రార్థించాలి. దేవునిపై విశ్వాసం ఉంచాలి. నువ్వు ఆధారపడవలసింది మనుష్యుల మీద కాదు, దేవుని మీద. నువ్వు ఆధారపడవలసింది దేవుని మీద. నువ్వు విశ్వాసం ఉంచాలి, దేవుని పట్ల, దేవుని కార్యాల పట్ల నిరీక్షణ ఉంచాలి. అప్పుడే నీ జీవితం ఫలభరితమైన జీవితంగా మారుతుంది. సంఘంతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈ మాటలను దేవుడు తన వినికిడిలో దీవించునుగాక. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వసృష్టికర్తమైన దేవ, లోకరక్షకుడా, యేసయ్య, ధవళవర్ణుడా, రత్నవర్ణుడా, 10,000లో అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, మేము అవసరతలో మిమ్మల్ని గురించే ప్రార్థిస్తున్నాం, మీ మీద ఆధారపడుతున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇదిగో కడుపు నిండిన తర్వాత అనేకమైన లోకంలో పడిపోతున్నాం. ఎవరైతే మా కడుపు నింపారో, ఎవరైతే మాకు వృద్ధి కలిగించారో, ఎవరైతే మా ఆశను తీర్చారో వారినే మేము పెట్టి కొలుస్తున్నాం, కానీ వారిని చూపించిన మిమ్మల్ని మేము మర్చిపోతున్నాం.
దయచేసి ప్రభువా మేము కేవలం మిమ్మల్ని ఆరాధించేవారిలా, మిమ్మల్ని కొనియాడేవారిలా, మిమ్మల్ని ప్రార్థించేవారిలా, మా జీవితంలో ఎన్నో ఆత్మీయ కార్యాలు జరిగిస్తున్న మీపై ఆధారపడి మా జీవితాన్ని, మా కుటుంబాన్ని కొనసాగించుకున్నట్లుగా సహాయం చేయను. ఏలియా వలె ముందు దేవుని మీద, తర్వాత కాకుల మీద ఆధారపడకుండా జీవితాంతము ఈ భూమిపైన మేమున్నంత వరకు కేవలం మీ నామమునకు మాత్రమే మేము ఆరాధించు వారిలా ఉండుటకు సహాయము చేయమని, కూడి ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, రాలేని బిడ్డలను మీరు క్షమించి ఆరాధించుటకు వారికి కూడా కృపనిమ్మని, ఎంతో ఆసక్తి ఉండి అనేక పనుల చేత ఈ ఆరాధనకు రాని బిడ్డలను కూడా మీరు క్షమించమని, వారిని దీవించి ఆశీర్వించి ఫలింపజేయమని, వారి పనిపాటల్లో మీరు తోడుగా ఉండమని, వారి ప్రయాణంలో క్షేమాన్ని దయచేయమని, వారి కుటుంబాల్లో సమాధానాన్ని దయచేయమని, అద్భుతమైన కృప వారి బంధువుల, రక్త సంబంధికుల, వారి బిడ్డలపై కురిపించమని, ప్రతి ఒక్కరికి మీ కృపా సమాధానములు అనుగ్రహించమని సమస్తమును మీ చేతులకు అప్పచెప్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు అనంత నాశనం. ప్రభు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక, సంపూర్ణ ఆరోగ్యం కలుగునుగాక, సంపూర్ణ ఆశీర్వాదం కలుగునుగాక. రెండు చేతులు పైకెత్తుదాం. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కుడిన మనకును, కుడి వచ్చిన దేవదూతలకును, లోకంలోని సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండి సమాధానంతో నడిపించునుగాక, సమాధానంతో బలపరచునుగాక, సమాధానము కలుగునుగాక. ఆమేన్. మిమ్మల్ని మీ కుటుంబం దేవుడు దీవించి ఆశీర్వదించి ఫలింపచేయునుగాక.